హలో! ఈరోజైతే మన ఛానల్‌లో పచ్చి పులుసు రెసిపీ చూద్దామండి. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత రసం చేసుకొని దాంట్లోనే కొంచెం మనం ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాము. కొందరు పచ్చి పులుసు అంటే పచ్చిగా చేస్తారంట. అంటే పోపు ఏం వేయరంట. బట్ మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటామండి. స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకొని చేసుకుంటాము. సో, అదే నేనిప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బావుంటుంది. ఫ్రై చేసుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసుల కోసం ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోండి. ఇది చాలా బావుంటుందండి. ఏదైనా వెజిటబుల్ ఫ్రై ఉన్నప్పుడు మీరు ఈ పచ్చి పులుసు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పోపులోనే ఒక 3, 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం ఇలా చించుకొని. దాంట్లోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాం. వెల్లుల్లి ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు ఎంత టేస్టీగా ఉంటే పచ్చి పులుసు అంత టేస్టీగా వస్తుందండి. పోపు మరీ మాడిపోయేటట్టు చేసుకోకండి. మరీ వేగకుండా కూడా చేసుకోకండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిలు కూడా మనం కట్ చేసి వేసుకోవాలి. సో, ఈ పోపు ఎంత టేస్టీగా ఉంటే అంత ఉంటుందని చెప్పాను కదా! పచ్చి పులుసు టేస్ట్. అస్సలు మిస్ అవ్వకండి. ఈజీ రెసిపీ. రసంలాగా, అంచులో చారులాగా చాలా బావుంటుందండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు పోపు మరీ మాడిపోకుండా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అయితే. ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదండీ! ఇప్పుడు ఈ పోపుని మనం చింతపండు రసంలో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.